బరువు తగ్గడానికి ఈ మధ్య కాలంలో వచ్చిన కొత్త మాలిక్యూల్ మాంజారో అనేది బ్రాండ్ నేమ్. దాంట్లో ఉండే మాలిక్యూల్ ఏంటంటే టెర్జిపటైడ్. కృత్రిమంగా బయట తయారు చేసిన 39 మాలిక్యూల్స్ ఎమినో యాసిడ్స్ ఉన్న ఒక మాలిక్యూల్. ఇది మనం తీసుకున్నప్పుడు GLP-1 GIP అనే 2 హార్మోన్స్ ని ఇది మిమిక్ చేస్తుంది. దానికి లాగా ప్రయత్నం చేస్తుంది. ఇవి ఏం చేస్తాయంటే మనకి ఆకలిని తగ్గించడం, ఆకలి తొందరగా మనకి సరిపోయింది అనే సంతృప్తినివ్వడం, ఆ గ్యాస్ట్రిక్ ఎంటీఎం తగ్గించడం, అంటే పొట్టలో ఉన్న కంటెంట్స్ లోపలే అక్కడే ఉండేలాగా, ఎక్కువ మూవ్మెంట్ పెరగకుండా పొట్ట నిండుగా ఫుల్ గా ఉన్నట్టుగా అనిపించేలా చేయడం, ఇలాగ బరువు తగ్గడానికి ఉపయోగపడేలాగా చేస్తాము. ఈ GIP ఇన్సులిన్ ని సెక్రెషన్ బీటా సెల్స్ లో పెంచడం, ఎడిపోస్ టిష్యూలో ఈ సెన్సిటివిటీని పెంచడం, కండరాల్లో పెంచడం, ఇలాంటివి చేసి ఆహారం తగ్గిపోయేలాగా చేయడం, ఉన్నదాన్ని ఫ్యాట్ ని బర్న్ అయ్యేలాగా మనం చేయడం వల్ల మనం బరువు తగ్గుతాం. సో షుగర్ ఉన్న వాళ్ళు, అలాగే బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు కన్వెన్షనల్ గా మామూలు పద్ధతుల్లో ప్రయత్నం చేసి కుదరకపోతే అప్పుడు ఈ మాంజారో లాంటివి తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ మొదట తక్కువ డోస్ తో స్టార్ట్ చేసి 2.5 తో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు, బాగానే ఉందంటే నెమ్మదిగా ఇంకొంచెం డోస్ పెంచుకోవచ్చు. మనకి అవసరం మేరకు బరువు తగ్గిన తర్వాత మళ్ళీ మానేసి మన మామూలు పద్ధతులు ఆహారం తగ్గించుకుని బరువు తగ్గ పద్ధతులు చేసుకోవడం, షుగర్ కూడా అలాగే కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. లోపల తీసుకున్న తర్వాత 5 రోజులు ఉంటుంది అనమాట, హాఫ్ అంటే సగాన్ని తగ్గడానికి. సో దాంతో మనం వారానికి ఒకసారి ఇలా తీసుకున్నా సరిపోతుంది అనమాట. దీని ఎఫెక్ట్లు 4-5 వారాలు పడుతుంది అనమాట బాగా తగ్గడానికి. ఇది ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ వల్ల అది డిగ్రేడ్ అవుతుంది, అంటే తగ్గుతుంది అనమాట. మనం తీసుకున్న బాడీలో లివర్ లోనో లేదా కిడ్నీలోనో ఫిల్టర్ అవ్వకుండా మామూలు బ్లడ్ లోనే క్లియర్ అయిపోద్ది. సో అందుకని డోస్ అడ్జస్ట్మెంట్లు పెద్ద అవసరం లేదు. వికారం, వాంతులు, తినబుద్ధి అవ్వకపోవడం, కొంచెం తింటే కడుపు నిండిపోవడం, బ్లోటింగ్, ఉబ్బరం, తేన్పులు, మోషన్ అవ్వకపోవడం, బాగా మందం అయిపోవడం, పొట్ట పట్టేయడం, నీరసం, నిస్సత్తుగా ఉండడం, ఆకలి అసలు లేకపోవడం, ఈ బరువు తగ్గిపోవడం, ఇవి దీనికున్న సైడ్ ఎఫెక్ట్స్. దాంట్లో బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం అనేది మనకి మంచిది కాబట్టి దాన్ని ఉపయోగిస్తాం. దీన్ని జాగ్రత్తగా వాడుకుంటూ మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆపి మీ డాక్టర్ని సంప్రదించి. తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. అవి ఏంటంటే ప్యాంక్రటైటిస్ కానీ, కోలసిస్టైటిస్ కానీ, చేదుగట్టులో ఇన్ఫెక్షన్ రావడం, ప్యాంక్రియాస్ లో ఇన్ఫెక్షన్ రావడం, వరుపులా రావడం, లేదా కిడ్నీ వరుపు రావడం, పొట్ట నొప్పి, తీవ్రమైన వాంతులు, లేకపోతే మోషన్స్, తీవ్రంగా కడుపు నొప్పి వచ్చేయడం, అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఇమీడియట్ గా మీ డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. సో షుగర్, బరువు ఉన్నవాళ్ళు కన్వెన్షనల్ మెథడ్ లో మామూలుగా బరువు తగ్గకపోతే ఇది ట్రై చేయొచ్చు. ప్లీజ్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ.